అందరికీ నమస్కారం అండి. ఈరోజు మిక్స్డ్ కాన్సెప్ట్ గురించి చెప్దాం అనుకుంటున్నా. అదేంటంటే చాలామంది అనవసరమైన పనులు చేస్తూ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. అదేంటంటే అది ఎందువల్ల టైం వేస్ట్ అవుతుంటదంటే వాళ్ళ కోసం వాళ్ళు ఏదైనా చేసుకుంటే అది టైం వేస్ట్ అంట. వీళ్ళేం చేస్తుంటారంటే వేరే వాళ్ళ కోసం చేస్తుంటారు. ఇక్కడ అందరూ ఏమనుకుంటారంటే వేరే వాళ్ళ కోసం మనం మంచి చేస్తే ఏమవుతది అనుకుంటారు. ఇప్పుడు 100 పనుల్లో వీళ్ళు చేసే పనులు, వీళ్ళు టైం వేస్ట్ చేసే పనులు ఎలా ఉంటాయంటే 99 వాళ్ళకి ఉపయోగపడవు. ఒకటి మాత్రం వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో అలా చేసుకుంటూ పోతే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. సో కాబట్టి కమిట్మెంట్ ఇవ్వడం. కమిట్మెంట్ అంటే ఏంటంటే మొహమాటం ఉంటుంది వాళ్ళకి. అది ఎట్లా అంటే ఎవరినో వచ్చి ఏదైనా హెల్ప్ అడిగారు అనుకో, నలుగురికి హెల్ప్ చేయాలా మంచిదే కదా అనుకుంటారు. ఈ నలుగురు అనేవాళ్ళు ఏమవుతారంటే 40 మందిగా తయారవుతారు. అంటే కనబడినోడు ఏదో ఒకటి అడగడం, ఓకే చెప్పేయడం, చేస్తా అని చెప్పడం. ఈ విధంగా ప్రతి ఒక్కరికి చేసుకుంటూ పోతూ ఉంటారు. కానీ ఫైనల్‌గా టైం వేస్ట్ అయిపోతూ ఉంటదనమాట. అంటే వీళ్ళ కోసం వీళ్ళు చేసుకునేది తక్కువ, ఇతరుల కోసం చేసేది ఎక్కువలాగా ఉంటదనమాట. సో ఇక్కడ ఓవర్ కమిట్మెంట్ అవ్వడం వల్ల టైం వేస్ట్ చేసుకుంటూ పోతారు. కాబట్టి ఇక్కడ ఏందంటే హా హార్ట్ అనేది హార్డ్‌గా ఉండేటట్టు చేసుకోవాల. అంటే ఎలా అంటే నో చెప్పడం నేర్చుకోవాల. ఇప్పుడు ఎదుటోళ్ళు ఎలా ఫీల్ అవుతారు? ఏ విధంగా ఫీల్ అవుతారు? వాళ్ళు అలా అనుకుంటారేమో, ఇలా అనుకుంటారేమో అనుకుంటే నీ లైఫ్ స్పాయిల్ అయిపోతది. కాబట్టి ఏదైనా సరే నీకు నిజంగానే దాన్ని చేయడం వల్ల యూజ్ ఏదైనా ఉంది అనుకుంటే, ఐ మీన్ యూజ్ అంటే మరీ దారుణంగానే నేను చెప్పట్లేదు. చేయొచ్చు, హెల్ప్ చేయొచ్చు. బట్ కానీ నేననేదేంటంటే మరి దానివల్ల అంటే ఎదుటి వాళ్ళు నిన్ను యూజ్ చేసుకుంటున్నారనే విధంగా ఉండకూడదు. ప్రతోళ్ళు వీడి ద్వారా మనం ఏదో ఒకటి లాభపడొచ్చు అనేటట్టుగా నువ్వు తయారవ్వకూడదు. కొన్ని కొన్ని విషయాల్లో నో చెప్పడం నేర్చుకోవాలి. నో చెప్పడం ఎప్పుడైతే నేర్చుకుంటావో చాలా వరకు నీకు నీ టైం అనేది సేవ్ అవుతది. అంటే నీ గురించి నువ్వు ఆలోచించుకోవడానికి, నువ్వు చేసుకోవడానికి టైం అనేది మిగులుతది. అంతేగాని ఎదుటోళ్ళ కోసమే నువ్వు పనులు చేస్తూ ఉంటే నువ్వు వాళ్ళకి ఒకానొక సమయంలో స్లేవ్ అయిపోతావు. బానిస అయిపోతావు. అంటే నో చెప్పలేరన్నమాట. చాలామంది ఇలాంటి వాళ్ళు చాలామంది సమాజంలో ఉంటారనమాట. ఎట్లంటే ఎవరు ఏదన్నా అడగని చేసేస్తారనమాట. చేసేస్తాం. నో చెప్పరు. నో చెప్తే వాళ్ళేమైనా ఫీల్ అవుతారేమో, వాళ్ళేమైనా అనుకుంటారేమో, నా గురించి తప్పుగా అనుకుంటారేమో అని అనుకోవడం అనేవాళ్ళు కొంతమందయితే, గొప్పల కోసం చేసేవాళ్ళు కొంతమందుంటారు. డా డంబాల కోసం చేసేవాళ్ళు కొంతమందుంటారు. ఇలా రకరకాలు కారణాలు ఏవన్నా కావచ్చు గానీ, ఫైనల్‌గా అల్టిమేట్‌గా టైం వేస్ట్. ఇక్కడ టైం వేస్ట్ అంటే దీని మీనింగ్ ఏందంటే నీ యొక్క జీవితానికి ఉపయోగపడకుండా చేసే ఏ పనైనా సరే అది టైం వేస్ట్‌గానే పరిగణించబడుతుంది. మొదట్లో చిన్న చిన్న విషయాలతో మొదలవుతది. తర్వాత అది అలా 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 మొదలయ్యి నీ లక్ష్యము, నీ గమ్యము, నీ యొక్క స్థితిగతులు మొత్తం స్పాయిల్ అయిపోతాయి. ఇప్పుడు నీ యొక్క గ్రోత్ అనేది నువ్వు యూజ్ చేసే టైం మీదే డిపెండ్ అయి ఉంటది. అంటే నువ్వు సరిగ్గా టయాన్ని యూజ్ చేసుకోలేదనుకో, నీ గ్రోత్ కూడా అక్కడే అయిపోతది. సో, నీ గ్రోత్ పెరగాలంటే నువ్వు యూజ్ చేసుకునే టైం వేస్ట్ అయ్యేదానికి గల కారణాలన్నీ కూడా మనం బాగా విశ్లేషించుకొని, ఇది మనకు యూజ్ అవుతుందా? మనకి యూజ్ అవ్వదా? అనే ఆలోచనతో మనం దాన్ని కంప్లీట్‌గా పక్కన పెట్టాల. అంతేగాని ప్రతిదీ కమిట్ అయిపోవడం, ప్రతిదీ చేసేయడం, ప్రతిదీ చేసేయాలనుకోవడం ఇలాంటివన్నీ కూడా ఫూలిష్‌నెస్ అండి. కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా మీ లక్ష్యాన్ని మీరు ఛేదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై హింద్.